మానవత్వం కనుమరుగవుతున్న ఈ రోజుల్లో కరుణకు ప్రతిరూపంగా నిలుస్తోంది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. మానసిక స్థితి కోల్పోయి తాము ఎవరో వారికే తెలియక ఏకాకులై రోడ్లపై అనాథులుగా జీవిస్తున్న నిర్భాగ్యులను చేరదీసి మామూలు మనుషుల్లా మార్చి తిరిగి సమాజంలోకి పంపిస్తుంది. ఈ క్రమంలో ఆశ్రమంలో జీవిస్తున్న మరో అభాగ్యుడిని సొంత గూటికి చేర్చింది. వివరాలలోకి వెళితే చౌటుప్పల్ పోలీసులు కొయ్యలగూడెం రోడ్లపై పిచ్చివాడిలా తిరుగుతున్న దొరబాబు అనే ఈ అభాగ్యుడిని గుర్తించి అతనికి మానసిక చికిత్స అందించేందుకు చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి నవంబర్ 5వ తేదీన తీసుకువచ్చి అప్పగించారు. అప్పటి నుండి సేవాశ్రమంలోనే ఆశ్రయం పొందుతున్న దొరబాబుకు ఆశ్రమ వైద్యులు చికిత్స అందించడంతో రక్షణాలయంలో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఇటీవలే దొరబాబు కుటుంబీకులు అతని ఆచూకీని ప్రసార మాధ్యమాల ద్వారా చూసి అతనిని తీసుకువెళ్లేందుకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమానికి నవంబర్ 12వ తేదీన ఉదయం వచ్చారు. ఆశ్రమ సిబ్బందితో మాట్లాడిన దొరబాబు నాన్నగారు, బావగారు దొరబాబును వెంటబెట్టుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళారు. అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న 600 మంది అనాథులకు సొంతవారంటూ ఎవరో ఒకరు ఉండే ఉంటారు. ఈ దీనులను వారి నివాసాలకు చేర్చేందుకు అమ్మా నాన్న అనాథ ఆశ్రమం చేస్తున్న ప్రయత్నంలో భాగమవుతున్న పోలీసులకు, సామాజిక బాధ్యత కలిగిన సమాజ సేవకులకు, స్వచ్ఛంద సేవా సంస్థలకు పేరు పేరునా ధన్యవాదాలు.